హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గోధుమ పిండితో పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థములు: అల్లం ముక్క, పచ్చిమిర్చి, కరివేపాకు, నూనె, వంట సోడా, గోధుమ పిండి అండ్ ఉల్లిపాయలు మరియు ఉప్పు. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు అన్నీ కోసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. అందులో మనకి సరిపడగా కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని తర్వాత ఆయిల్ని ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. నేను కొంచెం ఉంచుకుంటున్నాను, అది ఒక 2 స్పూన్స్ అయితే ఉంటుంది. అలా ఉంచుకున్న తర్వాత మన చేతితోటి గట్టిగా ఆ ముక్కలన్నింటినీ స్మాష్ చేయాలి. మనం సాల్ట్ అండ్ నూనె వేసాం కదండి, ఆ తడి అయితే సరిపోతుంది. ఇలాగ మనం ఇలా స్మాష్ చేస్తే ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా విడివిడిగా అవుతాయి అండ్ వాటికి ఉప్పు నూనె అనేది బాగా పడుతుందన్నమాట. తర్వాత మనం గోధుమ పిండి తీసుకుని ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది, ఎక్కువ పిండి కూడా అవసరం లేదు మనకి. ఇలా వేసుకొని మనం అలా కలుపుకుందామండి. తర్వాత ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపిన తర్వాత చూడండి, ముద్దగా లేదు కదా, అందులోకి కొంచెం వాటర్ వేసుకుందాము. మనం పకోడీ పిండి అండ్ బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో అలాగా మెత్తగా కలుపుకుంటే మనకి మెత్తగా అది కొంచెం పలసగా కలుపుకుంటే వేయడానికి ఉండదండి. సో మనం వేయడానికి వీలుగా ఉండేలాగా వాటర్ అంతా పోసుకొని మనం కలుపుకుందామండి. అలా దాన్ని గట్టిగా నొక్కి కలపడం వల్ల మన ఉల్లిపాయ ఉన్న తేమ కూడా వస్తుంది. అందులో అంటే కొంచెం చిటికెడు, ఒక అర స్పూన్ కూడా కాదు, కొంచెం సోడా వేద్దామండి. అలా వేసి కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఆయిల్ పెట్టుకుని అది హీట్ ఎక్కేదాకా ఉందామండి. మన పకోడీకి బాగా హీట్ ఎక్కాక సిమ్లో పెట్టుకుని వేసుకుంటే అవి మాడకుండా ఉంటాయండి. ఇదిగోండి, మనం పిండి తీసుకుని చూడండి, ముద్దలా కాకుండా వాటిని సపరేట్గా ఇప్పుడు నేను వేసే పద్ధతిలో అలా వేసుకోవాలండి. అలా వేసుకుని అలా కొంచెం తీసుకుని వేసుకోవాలండి. ఇది గోధుమ పిండి కాబట్టి ఎక్కువ అంటుకుంటుందండి, అయినా పర్వాలేదు. మనం అలాగా ఇలా విదిలిస్తే చూడండి, అది నూనె బాగా కాగింది కాబట్టి నొరుగులుగా వస్తుంది. అలా వేసుకుని చేద్దాం. ఎక్కువ అందరూ శనగపిండితో చేస్తారండి పకోడీ. శనగపిండి గ్యాస్ కాబట్టి చాలామంది ఎంత ఇష్టం ఉన్నా కానీ గ్యాస్ వల్ల తినకూడదని ఆగిపోతున్నారండి. అలాంటి వాళ్ళ కోసం ఈ గోధుమ పిండితో ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, తర్వాత ఇలా వేసిన తర్వాత మనం అట్లకాడతోటి అటు ఇటు కలుపుకోవాలి, లేకపోతే ఒకవైపు ఒకవైపు ఏగకుండా ఉంటాయి. ఇలాగ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే అవి గమ్ముని మాడకుండా ఉంటాయండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం బెజ్జాలు దాంట్లోకి తీసేద్దామండి. తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాము. అలాగే మనకి పాయ ఉంది కదా, ఇంకా పిండి కలుపుకున్నది ఉంది కదా, అలా వేసుకుందాము. ఇలాగ గ్యాస్ ప్రాబ్లం వల్ల శనగపిండితో తినలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు ఇలా గోధుమ పిండితో ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు క్రిస్పీగా ఉండే గోధుమ పిండి పకోడీ రెడీ. చూడండి ఎంత స్పైసీగా ఉన్నాయో. సో చూసారా, సో చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.